మీ అరవింద్. ఈరోజు మేము మన నెట్ హౌస్లో ఉన్నాము. అదే నెట్ హౌస్ పరిధి ఏంటంటే 5 గుంటాస్ ఉంటుందండి. 5 గుంటల్లో ఈ నెట్ హౌస్ ఉంటుంది. చూడవచ్చు మనం ఒక 6 ఫీట్ దాకా హైట్ ఉంటుంది ఇది. దీనికి మనము ఎట్లా వేసినట్టు దీనికి సపరేట్ వెంచురీ ఉందన్నమాట. సపరేట్ వెంచురీ, సపరేట్ డ్రిప్. మనం ఏదైనా మందులు పెట్టవచ్చు. ఇలా మనం ఎంచుకున్న క్రాప్ టమాటా అనమాట. అయితే ఈ టమాటా అనేది గ్రాఫ్టెడ్ వెరైటీ వేసినాం. మనం గ్రాఫ్టెడ్ టమాటా వేద్దామని మేము గ్రాఫ్టెడ్ వెరైటీ వేసినాము. దీనికి మనం ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇది నెట్ అంతా తీసేసినాక ఇలా పెద్ద ట్రాక్టర్ వేసినాము. పెద్ద ట్రాక్టర్ మంచిగా పల్టీ నాగల్ని కొట్టించిన తర్వాత దీన్ని బెడ్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. బెడ్లు ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాం అంటే 6 ఫీట్ ఈ బెడ్కు 6 ఫీట్ ఎంచుకున్నాం మేము. మళ్ళీ ఇది మధ్యలో అనేది ఇది 3 ఫీట్ బెడ్ అనమాట. ఇది మధ్య స్పేస్ ఉంది కదా, ఇది ఈ టమాటాలు పెరిగేలోపు ఇక్కడ చిన్న క్రాప్ వస్తుందని ఇది డిజైన్ చేసుకున్నమాట. ఇది గోర్చిక్కుడు, ఇవి పిన్నీస్. ఇవి ఫస్ట్ టైము మేము ఇట్లా వేసినాము. అంటే మేము సక్సెస్ అవుతామా లేదా అనేది ట్రయల్స్గా వేసుకున్నాం అనమాట. చూద్దాం మన ముంగట ఇట్లా అవుతాయా కావా అనేది. ఈ బిన్నీస్ ఈ గోర్చిక్కుడుకు డిస్టర్బ్ చేస్తాయా లేకుంటే ఇవి రెండు కలిపి టమాటాకు డిస్టర్బ్ చేస్తాయా అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం అంటే ఇది పెరుగుతాం కొద్దీ మనం వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాం మన ఛానల్లో. మీరు మాకు ఫాలో చేస్తే మేము ఏం చేస్తున్నామనేది తెలుస్తుంది అనమాట. ఇవి గ్రాఫ్టెడ్ టమాటా కాబట్టి కొద్దిగా నాటేటప్పుడు జాగ్రత్తగా నాటాలి. అతుక్కోవడం వల్ల మంచిగా అతుకుతున్నాయి. ఇప్పుడు నాటేసి 1 వీక్ అవుతుంది. మా ప్లాంట్ బాగానే హెల్తీగా ఉంది. మాకైతే మంచిగానే హెల్తీగా అనిపిస్తుంది. దీనికి స్టేకింగ్ చేయాలి. స్టేకింగ్ గురించి కట్టెలు నాటినాము, ఇంకా కట్టెలు నాటాల్సి ఉంది. అంతా నేను ఎట్లా చేస్తున్నా ఏందనేది. గ్రాఫ్టెడ్ టమాటా వేస్తే అసలు మనం సక్సెస్ అవుతామా లాస్ అవుతామా, దిగుబడి ఎంత వస్తుంది, మళ్ళీ ఇప్పుడు మామూలు టమాటా వేస్తే 60 డేస్ క్రాప్ వస్తుంది. 70 నుంచి స్టార్ట్ అయ్యి 120, 130 లాస్ట్ అంటే 150 డేస్ వరకు మనకు ఈల్డ్ వస్తుంది. దీనికి డబుల్ వస్తుందా లేకుంటే అంతే వస్తుందా అనేది మనం చూద్దాం ఒకసారి. అది ఈ టమాటా ఒక ప్లాంట్ మాత్రం మాకు 7 రూపీస్ పడ్డది. బయట నర్సరీకి వెళ్ళి తెప్పించినాం మేము. 7 రూపీస్, మళ్ళీ డెలివరీ 500 పడ్డా అండి. వాళ్ళు మంచిగా ఒక పేటీలా బాగా ప్యాకింగ్ చేసి కార్గో ద్వారా పంపించారు. మంచిగా పంపించారు. అన్నీ హెల్తీగానే ఉండే. ఇప్పుడు మాకు ఇది నెక్స్ట్ అప్డేట్ ఏందనేది చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము ఏదో మా రికార్డు మేము చూసుకోనికి మేము ఈ ఛానల్ మెయింటైన్ చేస్తున్నామండి, ఇంకేం లేదు. థ్యాంక్ యూ అండి.